అనగనగా వివేకవర్ధన అనే రాజు మగధ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. వివేకవర్ధన మహారాజు తన ప్రజలు ఎల్లకాలము సంతోషంగా ఉండాలని కోరేవాడు. అందుకు ఏం చెయ్యాలని ఎందరో జ్ఞానులను అడిగాడు మహారాజు. వారందరూ కూడా ఇలా పలకసాగారు: సౌఖ్యాలు మనిషికి నిజమైన సంతోషం ఇవ్వని, తృప్తి ఒకటే ఆ పని చేయగలదని చెప్పారు. ఆ తృప్తి ఎలా వస్తుంది అని రాజు వారిని అడిగాడు. దానికి సమాధానంగా, ప్రజలకు వేదాంతం బాగా వంటబట్టాలి, వేదాంత సారాన్ని కాచి వడగట్టగా తయారైనదే భగవద్గీత అని జ్ఞానులు పలికారు. ఆ గ్రంథ సారాన్ని ప్రజలకు వంటబట్టేలా చేసినట్టయితే వారికి తృప్తి, సంతోషము కలుగుతాయి. వివేకవర్ధనుడు పండితులను నియమించి తానే స్వయంగా గీత బోధనలు విని జ్ఞానులు చెప్పిన మాటలలో నిజమున్నదని గ్రహించాడు. ఆ గీత సారాన్ని ప్రజలందరికీ నూరిపోయటానికి అనేక మంది సమర్థులు కావాలి అని అనుకొని ఆయన ఒక ప్రకటన చేశాడు. ఏ పండితుడైతే భగవద్గీత సారాన్ని పామరులకు అర్థమయ్యే రకంగా సులభ రీతిలో బోధించగలరో వారికి సన్మానం చేస్తానని చాటింపు వేయించారు. ఆ చాటింపును విన్న ఎందరో పండితులు ఆస్థానానికి విచ్చేశారు. వచ్చిన వారందరినీ పరీక్షించమని రాజు ఆస్థాన పండితుల్ని నియమించారు. ఆస్థాన పండితుడు వచ్చిన వారందరినీ సమావేశపరిచాడు. వారందరూ ఉద్దండ పండితులే అని గ్రహించిన ఆస్థాన పండితుడు తిరిగి రాజు వద్దకు వెళ్ళాడు. మహాప్రభు, వారందరూ ఉద్దండ పండితులే, భగవద్గీతలో వారిని పరీక్షించే శక్తి నాకు లేదు అని అన్నాడు. రాజుకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆ సమయంలో రాజధానికి చిరంజీవి వచ్చాడు. దేశంలో గల ఉద్దండ పండితులందరూ రాజుగారి దివాణానికి వచ్చి ఉన్నారని తెలిసింది చిరంజీవికి. ఆయన వారితో గోష్ఠి జరిపే కోరికతో ముందుగా ఆస్థాన పండితుడిని కలుసుకున్నాడు. ఆస్థాన పండితుడు అదివరకే చిరంజీవిని గురించి విని ఉండడం చేత అతన్ని రాజు వద్దకు తీసుకువెళ్ళాడు. ఆస్థాన పండితుడు చిరంజీవి గురించి రాజుకి ఇలా చెబుతూ, ఎలాంటి చిక్కు ప్రశ్ననైనా విడదీయగల సమర్థుడు ఈయన. అదృష్టవశాత్తు మన నగరానికి వచ్చారు. మన సమస్యను ఈయన పరిష్కరించగలను అంటున్నారు అన్నాడు. రాజు చిరంజీవికి తన సమస్య గురించి చెప్పాడు. నేను అంత గొప్పవాణ్ణి కాను, కానీ ప్రయత్నిస్తాను అన్నాడు చిరంజీవి. మర్నాడు రాజసభలో పండితులందరూ సమావేశమైనప్పుడు చిరంజీవి వారిని కలయజూసి, మీ పాండిత్యంలో తారతమ్యాలు తెలుసుకోవాలని ప్రభువులు అనుకుంటున్నారు. అందుకు గాను ఒక పోటీ ఏర్పాటు చేయడం మీకు సమ్మతమేనా అని అడిగాడు. సమ్మతమేనని అందరూ తలలు ఆడించారు. చిరంజీవి ఒక్కొక్క పండితుని చేరి, భగవద్గీతకు భాష్యం చెప్పటానికి ఒక జీవితకాలం చాలదంటారు. అలాంటిది మీరు ఆ మహా గ్రంథాన్ని ఇంత స్వల్ప కాలంలో ఎలా అర్థం చేసుకోగలిగారు అని అడిగాడు. మీరు చెప్పినది నిజమే, కానీ నేను పట్టుదలగా కృషి చేసి గీత సారాన్ని వంట పట్టించుకున్నాను అంటూ ప్రతి పండితుడు తన కృషి గురించి, ఘనత గురించి చెప్పుకున్నారు. అందరితో మాట్లాడాక చిరంజీవి రాజు వద్దకు తిరిగి వచ్చి, మహాప్రభు, వీరందరూ మహాపండితులే, అయితే వీరిలో ఏ ఒక్కరూ గీతసారాన్ని వంట పట్టించుకోలేదు అని అన్నాడు. పండితులందరూ తెల్లబోయారు. రాజు కూడా, మీరు వాళ్ళని గీత గురించి ప్రశ్నించకుండా ఇలా అనటం సమంజసంగా లేదు అన్నాడు. నేను కూడా గీత చదివాను. గీతలో నాకు అర్థమైనది ఒకటే: ప్రతి మనిషి నేను అన్న భావాన్ని విడనాడాలి. ఏ పనినైనా తాను చేస్తున్నానని గాక భగవంతుడే చేయిస్తున్నాడని, తాను నిమిత్త మాత్రుడని గుర్తించాలి. నేను అన్న పదం అజ్ఞానాన్ని, అహంకారాన్ని తెలియజేస్తుంది. గీత సారాన్ని వంట పట్టించుకున్నామంటున్న ఈ పండితులందరూ దాన్ని తమ స్వశక్తితో సాధించామనుకుంటున్నారు అని అన్నాడు చిరంజీవి. పండితులందరూ ఏకగ్రీవంగా చిరంజీవి చెప్పినది నిజమని, తమలో విద్యాగర్వము, అహంకారము జాస్తిగా ఉన్నాయని తెలుసుకున్నామని, ఆయన మాటలతో తమ జ్ఞానోదయమైందని ఒప్పుకున్నారు. రాజు పండితులను యథాశక్తి సన్మానించి పంపేసి చిరంజీవితో, నా ప్రజలు సంతోషంగా ఉండటానికి వారికి గీత బోధింప చేద్దాం అనుకుంటున్నాను.
ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పండి అన్నాడు. చిరంజీవి రాజుకు ఇలా చెప్పాడు. సంతోషం అనే పదానికి అర్థం లేదు ప్రభు. దేశంలో సోమరులనే వాళ్ళు లేకుండా చేయండి. వయోజనులందరూ కష్టపడి పని చేసే మాట అయితే దేశం కలకాలం సిరి సంపదలతో తురతూగుతుంది. తాను కష్టపడి సంపాదించుకున్నది అనుభవించే ప్రతివాడికి తనకు తెలియకుండానే తృప్తి ఉంటుంది. వేదాంత బోధలు మనుషుల్ని సోమరులుగా చేస్తాయి. ఆసక్తి ఉన్నవారు వాటిని గురించి ఎలాగో తెలుసుకుంటారు. అది వారి స్వవిషయం అవుతుంది. దానికోసం మీరు ప్రత్యేకంగా ప్రయత్నించవలసిన అవసరం లేదు అన్నాడు. దానికి రాజుగారు ఎంతో సంతోషించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవనమేఘం స్టోరీస్.